వేట నిషేధంతో జీవన భృతి లేక ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే జీవన భృతి నెల రోజులు గడుస్తున్నా అందజేయకపోవడం సిగ్గుచేటని, తక్షణమే సమస్యను పరిష్కరించాలని బీఎస్పీఎస్ అధ్యక్షుడు, మత్స్యకార నాయకుడు సంఘాని బంగారుబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బంగారుబాబు మాట్లాడుతూ, నెల రోజులైనా మత్స్యకార పరిహార భృతి అందకపోవడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2 నెలలు వేటకు వెళ్లకుండా ఉంటున్నామని, ఏప్రిల్ 15 నుంచి మే 15 లోపు ప్రభుత్వం నుండి మత్స్యకారులకు భృతి అందవలసి ఉందని, కానీ ప్రతి సంవత్సరం జూన్ తర్వాతనే పరిహారం అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే 10,000 కూడా వారికి సరిపోవడం లేదని, ఆ 10,000 కూడా వేట నిషేధ సమయంలో ఇవ్వకపోవడం వలన ఎటువంటి ఉపయోగం ఉండడం లేదన్నారు. తక్షణమే పరిహార భృతిని అందజేయాలని, ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 16వ తారీఖు లోపు క్లియర్ చేయాలని కోరారు. తక్షణమే మత్స్యశాఖ అధికారులు అర్హులైన మత్స్యకారులను గుర్తించి వెంటనే పరిహారం అందజేయాలని కోరారు. ఇప్పటికైనా స్పందించకపోతే బీఎస్పీఎస్ సంస్థ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దుమ్మలపేట గ్రామం, అది కుంభాభిషేకం రేవండి. ఇక్కడ ప్రభుత్వం 2 నెలలు, ప్రతి సంవత్సరం 2 నెలలు స్ట్రైక్ పెడుతుందండి మాకు, ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు. అయితే ఈ 2 నెలల్లో మేము ప్రభుత్వం మాట చొప్పున మేము బోట్లు వేటకు వెళ్ళడం ఆపేసి ఈ రిపేర్ పనులు, ఏమన్నా వల పనులు అంటే చేసుకుంటామండి మేము. కాకపోతే ఈ 2 నెలల్లో మాకు ప్రతి సంవత్సరం 10,000 చొప్పున ప్రభుత్వం తరఫున సహాయం అందేదండి. అది ఎప్పుడూ మళ్ళీ తిరిగి జూన్ 15 తర్వాత ఎప్పుడో మాకు అకౌంట్లో జమ అయ్యేదండి. కానీ అలా ఇవ్వడం వల్ల మాకు యూజ్ ఏముందండి? ప్రజెంట్ వెంటనే ఇస్తే మాకు ఈ 2 నెలలు మాకు ఇంట్లో బత్యం చేసుకోవడానికి, మా అవసరాలకు ఉపయోగపడతాయండి. ఇలాంటి ఖాళీ టైంలో మాకు ప్రభుత్వం ఆదుకోకపోతే ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చిందే చాలా తక్కువ అండి. ఇచ్చింది కూడా మళ్ళీ మేము యాడ్ చేసుకునే టైంలో ఇస్తున్నారు. అప్పుడు మాకు యూజ్ ఏముంటుందండి? ఇచ్చేది తక్షణమే ఇస్తే, మాకు స్ట్రైక్ పెట్టిన వెంటనే ఇస్తే అది మాకు మా కుటుంబాలకు ఉపయోగపడుతుందని మేము ఆలోచిస్తున్నామండి. అది కూడా ఇచ్చేది చాలా తక్కువ అండి. ఈ రోజుల్లో 10,000 అంటే ఒక ఫ్యామిలీకి 2 నెలలు ఎలా సరిపోద్దో అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అందరినీ మేము కోరుకుంటున్నామండి. ఇంకా వీళ్ళకి మేము ఇక్కడ పని చేయించేటప్పుడు వీళ్ళకి రోజు ఎంతో కొంత మేము వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పోషించుకోవడానికి ఇవ్వాలండి. అలా ఇవ్వాలన్నా మా దగ్గర ఎంతో కొంత మనీ ఉండాలండి. ఇంత అప్పులు చేసి, ఇన్ని బోట్లు చేసి, ఎంత చేసినా మాకు ఎవరు పట్టించుకోవడం లేదండి. ప్రభుత్వం మాటకి మేము కట్టుబడి ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా మాకు సహాయం చేయాలి ప్రతి విషయంలో. సబ్సిడీలు ఈ గత 5 సంవత్సరాలు అయితే సబ్సిడీలు కూడా ఆగిపోయినాయండి. మాకు బోట్లు వచ్చేయండి, ఇంజిన్లు వచ్చాయి, వాళ్ళు ఇచ్చేవారండి. అవి ఏమి రాలేదండి. ఈసారి సబ్సిడీలు కూడా తగ్గిపోయినాయండి. ఇప్పుడు బోట్లు 10 మంది వేటకి వెళ్తారండి ఒక్కొక్క బోట్లో. కానీ ప్రభుత్వం ఇచ్చేది ఒక 6గురికే లిమిట్ ఇస్తున్నారండి. ఈ 10,000 ఇచ్చే 2 నెలల స్టైఫండ్ 10,000 6గురికే ఇస్తున్నారండి. మిగిలిన 40 పరిస్థితి ఏంటండి? అది కూడా ఈ 6గురికి పెట్టినప్పుడు కూడా 6గురు కూడా ప్రాపర్గా పట్టలేదండి. ఏదో ఒక కారణం చేత ఆపేస్తున్నారండి. ఇచ్చేది కూడా కరెక్ట్గా ఎవరికి ఇవ్వట్లేదండి. అందరూ ఈ ప్రభుత్వం దృష్టిలో ఇది కూడా 10 మంది మనుషుల లిమిట్ పెంచి బోట్కి అందరికీ సక్రమంగా ఇప్పించాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సంఘాని బంగారుబాబు, బీఎస్పీఎస్ అధ్యక్షుడిని. అయితే ఈ రోజుని ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనల ప్రకారము, అదేవిధంగా మత్స్యకారులకి బ్యాన్ పీరియడ్ అనే కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందవలసింది కూడా రిలయన్స్ గవర్నమెంట్, అదే రకంగా ఇండస్ట్రియల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా అందవలసిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ ఇవ్వాల్సిన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు లోపలికి దాన్ని క్లియరప్ చేయాలి. ఈ లోపల మే నెలలో, మే 15 కల్లా ప్రతిదీ కూడా డిక్లరేషన్ చేసి ప్రతి ఒక్కరికి కాంపన్సేషన్కి ఎంతమంది అర్హులో లేంటో అనేది చూడాలి. ప్రతి గ్రామాల్లో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న మత్స్యకారులకి అనేక రకంగా ఇవ్వాల్సిన బ్యాన్ పీరియడ్ ప్రకారం ఆల్రెడీ నెలలో అయిపోవడం జరిగింది. కట్టేసుకోండి, బోట్లు కట్టేసి ఉపాధి కోల్పోయి ఫీల్డ్ ప్రకారంగా సముద్రంలో జరిగిన గుడ్డు ఏదైతే పెరుగుతుందో, సముద్ర సీసోర్స్లో సంపద పెరుగుతుందనే ఒక సాగుతోటి ఈ రోజు దాకా వ్యవహారం కొనసాగుతూ జరిగింది. ఎక్కడైతే ఉన్నారో మా 15 కులాలు సంబంధించిన మత్స్యకారులందరూ కూడా ఫిష్ బ్యాండ్ ఆఫ్ చేసుకుని ఉపాధి కోల్పోయి, అదేవిధంగా
సముద్రంలో దిగలేక, గోదావరిలో దిగలేక నష్టపోయి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఒక్క నెలల వ్యవధిలో రావాల్సిన డబ్బులు ఇప్పటికే డిక్లరేషన్ చేయకపోతే ఇంకా రానున్న రోజుల్లో జూన్ 4వ తారీఖున ఎలక్షన్ ప్రక్రియ ప్రకారం దాటితే ప్రభుత్వ అధికారులు అనేక విధుల్లో నిర్వహించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మత్స్యకారుల సంపదకి రావాల్సిన కంపెనీ ఏదైతే రిలయన్స్ ఫౌండేషన్ వారు ఇచ్చిన డబ్బులు ఉన్నాయో ఆ మత్స్యకార సంపదకి పొలిటికల్ అయిన రాజకీయ నాయకులకి సంబంధాలు లేవి. ఇది ఒక మత్స్యకారులకి ప్రభుత్వ అధికారులకి సంబంధించింది. ఫిషరీస్ జేడీ గారికి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, కమిషనర్ గారికి సంబంధించినవి. మత్స్యకారులకి ప్రత్యేకమైన శాఖ ఉంది. ఈ మత్స్య శాఖకు సంబంధించిన మత్స్యశాఖ డిపార్ట్మెంట్ వారు మత్స్యకారులను గుర్తించి అర్హులైన మత్స్యకారులందరికీ తక్షణమే ఈ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఈ నష్టపరిహారాన్ని ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లో ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇదే కానీ జరగని సమక్షంలో బిఎస్పిఎస్ సంస్థ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఎదురుగా తీసుకెళ్లి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ నడిబొడ్డులో భారీ ఎత్తున ధర్నా దీక్షని కొనసాగించడానికి, ప్రభుత్వ అధికారుల చేతే వాళ్ళపైనే పోరాటాన్ని కొనసాగించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభాముఖంగా తెలియబడుతున్నాం. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 13వ తేదీన జరిగిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాకినాడ JNTUKలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదని, ఇప్పటికే 144 సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా దీన్ని మరింత పటిష్టంగా అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికే అనేక అవగాహన సమావేశాలు నిర్వహించి వారికి పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పోలింగ్ రోజు జరిగిన చిన్న చిన్న ఘటనల్లో కొంతమందిని గుర్తించి వారిపై రౌడీ షీట్ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగిందని, దీని కారణంగా భవిష్యత్తులో వారికి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు దొరకవని, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని సూచించారు. ప్రతిరోజు కలెక్టర్తో కలిసి ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను తనిఖీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందరికి గుడ్ ఈవినింగ్. మన కాకినాడ జిల్లాలో మే 13 మనకు పోలింగ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ అనేది జూన్ 4వ తారీఖు జరగబోతుంది. దాని పరంగా మనకి JNTUKలో మన కౌంటింగ్ జరుగుతుంది. దానికి కంటెస్టింగ్ క్యాండిడేటు, కౌంటింగ్ ఏజెంటు, తర్వాత స్టాఫ్స్ అందరూ కూడా ఎవరెవరికి పాస్ ఉందో వాళ్ళని మాత్రం మనం లోపలికి అలో చేయడం అనేది జరుగుతాయి. సో దానికి చెకింగ్ ప్రాసెస్ అనేది మనకి ఓల్డ్ DPO, బాణగుడి సెంటర్ ఓల్డ్ DPO, అదేవిధంగా ఇటువైపు నాగమల్లి తోట జంక్షన్, సత్వరం జంక్షన్ నుంచి కూడా మనం కట్ ఆఫ్ అనేది స్టార్ట్ చేయబడతాయి. సో అనవసరంగా ఎవరు కూడా ఈ 1 కిలోమీటర్ ప్రాంతంలో, కౌంటింగ్ సెంటర్ ప్రాంతంలో ఎవరు రాకూడదు. 144 సెక్షన్ కూడా దాంట్లో ఆల్రెడీ అమల్లో ఉంది. ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ కూడా 144 అనేది మనకి 3rd, 4th, 5th మనకి 144 వేస్తాము కలెక్టర్ DO సార్ దగ్గర చెప్పి. అది కాకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి ఎక్కడ కూడా 4 or 4 అబోవ్ మెంబర్స్ గుంపు కూడకూడదు అనేది మనకు పాయింట్. అదేవిధంగా మనకి ఆల్ ఇంపార్టెంట్ విలేజెస్లో కూడా మనము ఫోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మనము మీటింగ్ పెట్టుకోవడము, 144 తర్వాత పోలీస్ యాక్ట్ 30 గురించిన అవగాహన కూడా ప్రతి ఒక్కరికి కల్పిస్తున్నాము. దీన్ని పాటిస్తూ ఎవరు కూడా కౌంటింగ్ రోజు అనవసరంగా బయటకు తిరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో ఎవరెవరు పోలింగ్ డే చిన్న మనం మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా చేసినా అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడం జరిగింది. దాంట్లో సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరిపైన మనం FIR రిజిస్టర్ చేయడం, కేసెస్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్ స్టెప్లో కంక్లూడ్ చేస్తూ దాంట్లో వీడియో ఫుటేజ్, తర్వాత ఎవరు ఐ విట్నెస్ చూసారో వాళ్ళు అక్కడ ఉన్నది ఇంకా ప్రూఫ్ అన్నీ కలెక్ట్ చేస్తూ టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ప్రాపర్గా ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా 100% శిక్ష పడతాయి. కాబట్టి వాళ్ళపైన రౌడీ షీటు, అదేవిధంగా బైండ్ ఓవర్స్ ఇవన్నీ చేయడం జరిగింది. వాళ్ళు ఫ్యూచర్లో యాంటిసిడెంట్ వెరిఫికేషన్ కానీ తర్వాత జాబ్ సంబంధించిన ఏమొచ్చినా వాళ్ళకి ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి. కాబట్టి కౌంటింగ్ డే రోజు కూడా ఎలాంటి సంఘటనలు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్ట్రాంగ్ రూమ్ కూడా మనకి ప్రతిరోజు నేను కలెక్టర్ కలిసి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ని పరిశీలించడం జరుగుతుంది. దానికి 3 టైర్ సెక్యూరిటీ డే మొదటి రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది.
సెంట్రల్ బలగాలు ఇమీడియట్గా ఉంటారు. తర్వాత మన స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, తర్వాత మన సివిల్ పోలీస్ సిబ్బందులు మనం ఉంటారు. ఎప్పుడు ఎనీ టైము మనకి ఈ 24/7 ఈ 3 టైర్ సెక్యూరిటీ కూడా కొనసాగిస్తుంటాయి. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎనీ టైం వచ్చారంటే చూపించడానికి సెపరేట్గా క్యాంటీన్లో మనకు సీసీటీవీ కెమెరాస్తో పాటు ఎంటైర్ స్ట్రాంగ్ రూమ్ అండ్ కౌంటింగ్ సెంటర్స్ అన్నీ కూడా వాళ్ళకి డిస్ప్లే చేస్తే ఏసీ వైజ్ ఉంది. లేదు వాళ్ళు ఒకవేళ మేము స్పెసిఫిక్గా కౌంటింగ్ రోజు రూమే చూడాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక పార్టీ కాకుండా 2 or 3 పార్టీ కలిపి మేము తీసుకొని వచ్చి చూపిస్తున్నాం, అలిగేషన్స్ రాకుండా ఉండడానికి కోసం. ఇది కౌంటింగ్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి అన్నారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద బుధవారం నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ కార్యాలయాన్ని శేషారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించే వారికి మెరుగైన విద్యను అందించాలని అన్నారు. విదేశీ విద్య వల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు వివరించాలని సూచించారు. స్కైలార్క్ సంస్థ డైరెక్టర్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ డాక్టర్ సతీష్ రాజ్ కూచిపూడి మాట్లాడుతూ తమ తండ్రి సుమారు 22 ఏళ్ల క్రితం విశాఖలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించి సుమారు 12,000 మంది విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చేర్చి వారి ఉన్నత స్థితికి ఎంతో సహకరించారని అన్నారు. IELTS, TOEFL, PTE, GRE వంటి ప్రవేశ పరీక్షల కోచింగ్, యూనివర్సిటీ అడ్మిషన్లు, స్కాలర్షిప్లు, ఎడ్యుకేషన్ లోన్లు, వీసా, వసతి, అలాగే పోస్ట్ డిపార్చర్ సపోర్ట్తో సహా ఎండ్ టు ఎండ్ సేవలను తామే అందిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ప్రవర్తన విశ్లేషించి అర్థం చేసుకుని సలహా ఇచ్చి విద్యార్థులను ఉన్నత దశలో తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. విదేశీ విద్యను అభ్యసించే వారికి తమ స్కైలార్క్ ద్వారా ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో CEO కె నాగచందన, మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్, బ్రాంచ్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, రేవతి, ప్రియాంక, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఓపెనింగ్ తీసాం కదా క్యాండిల్ వద్దు సార్ పర్లేదు. ఫోటో ఓకే సార్, కూర్చోండి సార్. ఓకే సార్. మన కాకినాడ నగరంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. ఇంచేతనంటే కాకినాడలో అనేక విద్యా సంస్థలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కానీ మన విద్యార్థులు ఈరోజు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోతే వారి జీవితం సంపూర్ణంగా ఉండట్లేదనే అభిప్రాయం వేళ కలుగుతూ ఉంది. అటువంటి సందర్భంలో మిత్రుడు సతీష్ గారు స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అంటే స్టడీస్ ఇన్ అబ్రాడ్ అని ఒక సంస్థను ప్రారంభించటం. అఫ్కోర్స్ ఈ సంస్థ ఇక్కడ కాకినాడ కొత్త కావచ్చేమో, కానీ చాలా కాలం క్రితం విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం జరిగింది. అనేక వందల వేల మంది విద్యార్థులను అబ్రాడ్కి పంపించడం జరిగింది. సో ఈవేళ చాలామంది విద్యార్థులు, చాలామంది తల్లిదండ్రులు కోరిక ఏంటంటే తమ పిల్లలు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ డాలర్లు సంపాదించాలి, మేము కూడా విదేశాలు చూడాలనే కోరిక ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉంది. వాళ్ళకి ఎకనామిక్ పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఇవాళ బ్యాంక్స్ కూడా చాలా బ్యాంక్స్ ముందుకు వస్తున్నాయి, వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుకంటే ముఖ్యమైన విశేషం అంటే ఇవాళ ఫారిన్ కంట్రీస్, చాలా కంట్రీస్లో అద్భుతమైనటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫీజుతో సమానంగా లేదా సగం ఫీజుతోటి వాళ్ళు వెళ్ళి చదువుకునే అవకాశం ఇవాళ ఫారిన్ ఎడ్యుకేషన్ వల్ల కలుగుతుంది. సో అదేవిధంగా విదేశీ విద్య ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా అనేక వందల మందికి ఫీజు వాళ్ళే భరిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేవలం ఫీజు ఈవేళ బ్యాంక్ లోన్ ఇస్తుంది కాబట్టి మిగిలినటువంటి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా
వారు అక్కడ పని చేసుకుని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు $1,500 ఖర్చు అయితే ఈ $1,500 కంటే ఎక్కువగా వాళ్ళు అక్కడ పనిచేసుకునే దాని మీద సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ సమయంలో పరిస్థితి ఏంటంటే ఎరన్ వైల్ లెరన్ అంటే నేర్చుకునేటప్పుడే నువ్వు సంపాదించుకో అనేటువంటి సిస్టాన్ని ఈవేళ ఈ విద్యా సంస్థ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంస్థను ఇక్కడ కాకినాడలో ప్రారంభించేందుకు సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మిత్రుడు సతీష్ వారి యొక్క ఈ ఫ్యామిలీ అంతా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ అందరికీ నమస్కారాలు. స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించి 22 సంవత్సరాలు అయిందండి. ఇది మా తండ్రి గారు లేట్ ప్రొఫెసర్ సోలమన్ రాజు గారు ఆంధ్ర యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా చేసి కాలం చేశారు. ఆయన 2002 సంవత్సరంలో ఆయన రిటైర్మెంట్ తర్వాత స్థాపించిన సంస్థ ఇది. 2005 నుంచి మేము నాన్నగారికి తోడుగా ఏంటంటే ఈ 22 సంవత్సరాలు ఆయన జర్నీలో ముఖ్య భాగం అంతా కూడా నేను ఆయనతో కలిపి జర్నీ చేసి ఈ రోజుకి 12,000 మంది విద్యార్థుల భవిష్యత్తులో తీర్చిదిద్దడం జరిగింది. అయితే కాకినాడతో మాకు దగ్గర అనుభవం ఉంది. ఎందుకంటే మా తాతగారు వాళ్ళు, తర్వాత నెక్స్ట్ మా నాన్నగారు వాళ్ళు అంతా కూడా ఇక్కడ చదువుకున్న వాళ్ళే, ఇక్కడ చదువుకుని వైజాగ్లో సెటిల్ అయిన వాళ్ళు. అందుకని ఏంటంటే మాకు కాకినాడతో ఉన్న దగ్గర అనుబంధం కొద్దీ మా నాన్నగారు ఎప్పటి నుంచో అంటూ ఉండేవారు, కాకినాడలో ఖచ్చితంగా ఏంటంటే మన బ్రాంచ్ ఉండాలి, గోదావరి జిల్లాలో వాళ్ళకి ఖచ్చితంగా మన సేవలు అందించాలని చెప్పేసి సదుద్దేశంతో ఏంటంటే మేము కాకినాడలో మా బ్రాంచ్ 22 సంవత్సరాల తర్వాత స్థాపించడం జరిగింది. అయితే ఎంతోమంది విద్యార్థులు అర్హత ఉన్నప్పటికీ కూడా సరైన గైడెన్స్ లేక, సరైన అంటే ఎడ్యుకేషన్ లోన్స్ తర్వాత అదర్ గైడెన్స్ లేక ముందుకు వెళ్ళలేకపోయారు. అటువంటి వాళ్ళని అందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసి మేము మొదటి నుంచి కూడా చివరిదాకా వాళ్ళకి అక్కడ చేరే వరకు కూడా మేము పూర్తి గైడెన్స్ అందిస్తాం. కాకినాడలో ఈ బ్రాంచ్ మాది ప్రథమంగా అంటే వైజాగ్ బయట మా మొదటి బ్రాంచ్. శేషారెడ్డి గారు మా బ్రాంచ్ ఇలాగ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, 22 సంవత్సరాల తర్వాత మేము ఫస్ట్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అనగానే ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఆయన చేతుల మీదుగా మా బ్రాంచ్ని ఇనాగరేట్ చేసినందుకు మేము చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఏంటంటే ఆయన ప్రముఖ విద్యావేత్త ప్లస్ ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్, చైర్మన్ ఆఫ్ ఆదిత్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అటువంటి విద్యావేత్త మా ఈ సంస్థను ప్రారంభించడానికి కొని ఆయన ఆశీస్సులు మాకు ఉండాలని, ప్లస్ కాకినాడ రీజన్లో, ఈస్ట్ గోదావరి రీజన్లో ఉన్న ప్రజలందరి ఆశీస్సులు మాకు ఉండాలని, ఖచ్చితంగా ఏంటంటే మేము స్కైలార్క్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా మా సేవలు ఖచ్చితంగా ఏంటంటే ఉన్నతమైన నాణ్యతలతో కూడిన విలువలతో కూడిన మేము సర్వీసెస్ని అందిస్తామనే ఉద్దేశంతో మేము ఉన్న అందరి ఆశీర్వాదాలు, అందరి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జేఎన్టీయూలో జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రజలు సహకరించాలన్న కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ జె నివాస్. సెక్షన్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న కారణంగా కౌంటింగ్ సెంటర్ నుండి కిలోమీటర్ పరిధిలో ప్రజలు గుంపులుగా ఉండకూడదు. నిబంధనలు అతిక్రమించిన వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. విదేశాలలో విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు చక్కని అవకాశం స్కైలార్క్. కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కైలార్క్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ ఆదిత్య విద్యా సంస్థల అధినేత డాక్టర్ నల్లివెల్లి శేషారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.